హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ అయిన తోటకూర పులుసు రెసిపీని చూపిస్తాను. ముందుగా 2 కట్టలు తోటకూరని తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ 3 టమాటాలు కట్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెతుక్కున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని 4 ఎండుమిర్చి, పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు మొత్తం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా మెతుక్కున్న దాన్ని ఆ తోటకూర దాన్ని అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన తోటకూర పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.